ఏంటి సంగతులు? అదేంటో జోలో చిప్ అంట కదా, దాన్ని తినమని చెప్పి తెగ కామెంట్లు పెడుతున్నారు. అది యూఎస్లో అన్ని చోట్ల దొరకదు, అమెజాన్లో మాత్రమే ఉంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టా, కాసేపట్లో డెలివరీ అయింది. అది మన సంగతి చూసిద్దో మనం దాని సంగతి చూస్తామో ఈరోజు తెలిసిపోయింది. ఈలోపు బండి మసిల్ బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది, వెళ్ళి క్లీన్ చేసుకొని వద్దాం. ఈ మధ్య ఒక 5 నెలలు అయినట్టుంది కడిగి, లేకపోతే ఫీల్ అయింది బండి. సరే పద, మంచి డిజైన్లు కూడా వేయచ్చు. ఆటోమేటెడ్ కార్ వాష్. ఎంత పెద్ద లైన్ ఉందో చూడు, ముందు ఒక 6 బళ్ళు ఉన్నాయి. బండిలో ఎప్పుడూ ఒక పెర్ఫ్యూమ్ ఉంచుతా. ఇప్పుడు ఇంట్లో చాలా ఉంటాయి కానీ కారులో మాత్రం డ్రైవింగ్ అప్పుడు ఇదేంటంటే సీకే అబ్సెషన్. ఇది దాల్చిన చెక్క, షుగరు 2 మిక్స్ కొట్టి స్మెల్ చూస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అంతే ఉంటది. ఇప్పుడు కొన్ని పెర్ఫ్యూమ్స్ కొన్ని రోజులు వాడిన తర్వాత బోరు కొడతాయి, ఇది కొట్టదు. ఇది 1980s లో తయారు చేశారు పెర్ఫ్యూమ్. యుఎస్ లో $120 అలా ఉంటది, ఇండియాలో 14,000 అలా ఉన్నట్టుంది. ఏంటి అసలు అన్ని పెర్ఫ్యూమ్స్ ఆల్మోస్ట్ ఒకటే రకంగా స్మెల్ ఉంటాయి కదా అని చెప్పి అంటుంటారు కదా చాలా మంది. ఇది అసలు అట్లా ఉండనే ఉండదు, యూనిక్ స్మెల్ అదనమాట. స్టాండర్డ్ బ్లూ పెర్ఫ్యూమ్ కాదు. ఓకే, అది లింక్ కావాలి అంటే వీడియోలో పెట్టాను, కానీ ఎగ్జాక్ట్ గా ఇదే పెర్ఫ్యూమ్ లింక్ లేదు. మీకు కావాలి అంటే వేరే దగ్గర ఎక్కడన్నా ఎతకండి. నా ఫేవరెట్ పెర్ఫ్యూమ్స్ కొన్ని వీడియోలో లింక్ అటాచ్ చేశా. ఇదిగో ఇక్కడి నుంచి ఎంట్రన్స్, లోపల ఆటోమేటెడ్ సిస్టమ్. మనం లోపలే ఉంటాం, ఆ మెషిన్లు చుట్టూ క్లీన్ చేస్తాయి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ ఖర్జూర చెట్లకు మళ్ళీ ఉన్నాయి కదా, కానీ అవి కాదు. ఆ ఈత చెట్టుకి ఖర్జూర చెట్టుకి మధ్యలో మిక్స్ అయ్యి కాయలు ఈతకాయ కన్నా పెద్దగా ఉంటాయి, పండి రాలిపోతా ఉంటాయి, తీయగానే ఉంటాయి కానీ ఎవరు తినరు. ఇక్కడ కట్టాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం. పార్క్లో పెట్టాలి బండి. అద్దాలు దించకూడదు తెలుసుగా, అది ఎలక్ట్రిక్ బళ్ళు కూడా ఇందులో ఎంతైనా డేంజరే. మొన్న ఈ మధ్య కొన్ని ఎలక్ట్రిక్ బళ్ళు, టెస్లా బళ్ళు కాలిపోయినాయి అంట. కార్ వాష్ కి రావడానికన్నా ముందు కార్ వాష్ కి వెళ్ళబోతున్నామని ఒక బటన్ ఉంటుందంట, అదేందో మరి అది ఒత్తకుండా తీసుకెళ్లాడు, మొత్తం కాలిపోయింది. కాలిపోయింది అంటే లోపల ఇంజిన్లు మోటార్లు ఏవో పాడైపోయినాయి, బయటికి వెళ్ళిన తర్వాత ఇక స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడేమో డ్రై. ఆ మెషిన్లు చూడు ఎట్టున్నాయో, ఆ పొగ్గొట్టాలని చూస్తే ఏం గుర్తుకొస్తుందో అర్థమైందిగా. వాషు డ్రై 2 అయిపోయినాయి. బండి ఇక్కడే పక్కన పెట్టుకొని మొత్తం అది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కడ మసిల్స్ కనపడుతున్నాయి. యుఎస్ లో కూడా తీటగాళ్ళు చాలా మంది ఉంటారు. మొన్న ఈ మధ్య ఎవరు పెట్టారో కానీ ఇదిగో ఈత చూడు, ఏమి పని పాట ఉండదు, ఎట్ట గీతలు పెట్టారు చూడు. ఇదిగో బండి ఫోర్డ్ మస్టాంగ్ కదా, బయట ఎక్కడా కూడా మస్టాంగ్ అని రాసి ఉండదు. ఇదిగో ఇక్కడ తప్ప ఎక్కడా ఉండదు. వీల్స్ వాక్యూమ్.
అదనమాట, అయిపోయింది. కార్ వాష్ $15 అయింది, అంటే 1200 అటు ఇటుగా. మెషిన్ కంప్లీట్ మెషిన్ వాష్. చివరికి మనం మాన్యువల్గా కొంచెం క్లీన్ చేసుకోవాలి. కార్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే టర్న్ సిగ్నల్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా, బ్రేకులు సరిగ్గా వస్తున్నాయా లేదా మొత్తం ఒక చెక్ చేయాలి. ఓకే, మొత్తం అయిపోయిందిగా. ఇంటికి వెళ్ళి ఆ చిప్ వచ్చిందేమో చూద్దాం పద. జోలో చిప్. ఇప్పుడే వచ్చాం ఇంటికి. ఈ చిప్ ఇంకా రాలేదు. వెయిటింగ్. మొన్న కొన్ని వేరే పెర్ఫ్యూమ్స్ తీసుకుంటే కొన్ని ఫ్రీ శాంపిల్స్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తా శాంపిల్స్ ఎలా ఉంటాయో. నా రూమ్ పేరు డెజర్ట్, ఎడారి. ఇదిగో ఇది షనేల్ నంబర్ 5. దీన్ని మొత్తం ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫ్యూమ్స్లో ఒకటి అంటారు. $150, 12,000 అటు ఇటు. గులాబ్ పువ్వులు, మల్లె రెండు గనక ఆ రెండిట్లో నుంచి ఆయిల్ తీస్తే ఎలా ఉంటుందో ఇంటెన్స్ ఫ్లేవర్ అనమాట. వెరీ చాలా చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్గా అమ్మాయిల పెర్ఫ్యూమ్, వైఫ్కి తీసుకుందాం. అయితే పెర్ఫ్యూమ్ తీసుకుంటే కొన్ని ఈ చూడు ఎన్ని శాంపిల్స్ ఇచ్చారో చూడు. ఇదిగో ఎన్ని శాంపిల్స్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మామూలుగా వాళ్ళ దగ్గర పెర్ఫ్యూమ్స్ కొంటా ఉంటాను నేను, చాలా కొంటా అనమాట. అయితే ఎప్పుడు వస్తుంటావు కదా, ఎన్ని పెర్ఫ్యూమ్స్ శాంపిల్స్ ఎన్ని కావాలని అడిగింది షాప్లో అమ్మాయి. మళ్ళీ రావాలా వద్దా అన్న, అందుకు చాలా ఇచ్చిందనమాట. ఇది ఒకటి చూపిస్తా శాంపుల్. ఇది షనేల్ అల్యూర్. ఓకే, ఇగో ఇలా ఉంటుంది. ఒక్కసారి కొడితే అయిపోద్ది అనమాట. 1 ml ఉంటుందో 0.5 ml ఉంటుందో. అయ్యే కట్టలు ఉన్నాయి. ఇదిగో ఇది కూడా ఒకటి డోల్చే గబానా లైట్ బ్లూ. ఇది కూడా మస్తు ఉంటుంది పెర్ఫ్యూమ్. స్టాండర్డ్ బ్లూ స్మెల్. ఇదిగో ఇది కూడా అమ్మాయిలదే. షో పెర్ఫ్యూమ్, క్యారోలినా హెరెరా గుడ్ గర్ల్ దీని పేరు. ఇది కూడా అంతే, $180, అంటే 14,000 కొంచెం అటు ఇటు. ఒకసారి కింద పోద్దాం, చాలా ఉన్నాయి. మొత్తానికి జోలో చిప్పు డెలివరీ అయింది. దీని సంగతి ఏందో చూద్దాం. ఓహో, ఇంత ఉంది ప్యాకెట్. ఓకే, బుజ్జి భూతం బొమ్మ కూడా ఉంది నేను. ఓకే, ఓపెన్ చేద్దాం. ఒక్క చిప్ ఉంది, ఒకటే చిప్పు. లోపల మంచి ఎందుకు తినమన్నారు దీన్ని? ఓకే, ఆ వాసన కూడా ఒక రకంగా ఉంది. మంచి గుడ్డుగారం స్మెల్ ఉంటుంది చూసారా, అది ఉంది. ఓకే, జోలో చిప్పు. అందరూ కలిసి డిసైడ్ అయ్యారనమాట నన్ను అస్సాం చేపిద్దామని. సరే చూద్దాం దీని సంగతి ఏందో. టేస్ట్ బాగుంది, మంటగానే ఉంది.
అంటే భరించలేని మంట కాదు, ఇప్పుడు మంట తినగలం మనం. కానీ ఇప్పుడు 10కి 10. ఇప్పుడు నేను 10 మంట తినగలను అనుకో. ఇది ఎంత ఉందంటే 8, 9 ఉంటుంది. దీన్ని ఎందుకు తయారు చేశారో, వేడి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మిరపకాయల్లో చాలా రకాలు ఉంటాయి. మిరపకాయ మంటని స్కావిల్స్ అనే దాంట్లో కొలుస్తారు. మిరపకాయ బజ్జీలో 500 ఉంటుంది స్కావిల్. గుంటూరు మిర్చిలో 40,000 ఉంటుంది. ఇంకోటి ఏంటి, గోస్ట్ పెప్పర్లో 1,00,000 ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత మంట బుట్టే క్యారోలినా రీపర్ అనే దాంట్లో 2 మిలియన్ అంటే 2 లక్షలు ఉంటుంది. దీన్ని ఆ క్యారోలినా రీపర్ అనే దాంతో చేశారు. మంటగానే ఉంది. అందరినీ టేస్ట్ చేయమని చెప్పి అయితే నేనైతే రికమెండ్ చేయను. చూసారా, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. వేడెక్కుతున్నట్టుగా ఉంది లోపలంతా. అదనమాట, మొత్తానికి పెప్పర్ తినిపించారు. ఏవో నన్ను అస్సాం చేద్దామని డిసైడ్ అయ్యారు కదా, అంత సీన్ లేదు. యమధర్మరాజు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. కానీ అయ్యా సారు, నాకు కొంచెం టైం ఉంది, ఈరోజు వెళ్ళి తర్వాత రాపో. అది కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. మంటగానే ఉంది. ఇది మనకి ఇంత మంట పుట్టిందంటే మంట తినలేని వాళ్ళకి అస్సామే. అదే నా ఫ్రెండ్ ఇంద్రజిత్ గాడు అయితే ఓ ప్యాకెట్ తింటాడు, ఇంత తింటాడు, మనం తినలేం. మన కెపాసిటీ 10 అయితే 8 అని చెప్పా కదా, కాదు, ఇంకా వేడెక్కుతుంది. 20 ఉంటుంది మన కెపాసిటీ. 10 అయితే ఇది 20. ఖర్జూరకాయలు తిన్నా ఆగట్లేదు, పెరుగు తింటున్నా ఆగట్లేదు. ఉన్న చోట ఉండరు కదా మీరు అందరూ కలిసి. Mm-hmm. 5 నిమిషాల్లో వేరియేషన్ వీరబాబుకు మళ్ళీ అన్ని వేరియేషన్లు చూపెట్టారు. ఇందాక మంటకి 2 మిలియన్ అంటే 2 లక్షలు అని చెప్పా. క్యారోలినా రీపర్ సెన్సర్లు ఎగిరినాయి కదా, ఇప్పుడు మళ్ళీ నార్మల్ వస్తున్నాయి వెళ్ళిగా. 2 మిలియన్ అంటే 20 లక్షలు. క్లియర్గా చెప్పాలి అంటే మిరపకాయ బజ్జీలో స్కావిల్స్ 500. ప్రపంచంలోనే అత్యంత వేడి, అత్యంత కారంగా ఉండే క్యారోలినా రీపర్ అనే మిరపకాయ నంబరు 20 లక్షలు దాని మంట లెవెల్. అది కనుక పొరపాటున మొత్తం పర్రా నమిలి మింగితే ఎసోఫేగస్ అంటే ఫుడ్లో నుంచి తినే పైపు ఉంటుంది కదా, ఆ పైపు యాసిడ్లో పొడితే, యాసిడ్లో వేస్తే ఎట్ట నలిగి మాడిపోయిద్దో అట్ట మాడిపోయింది పైపు. అది తింటే 1920s అటువంటి టైంలో అటువంటి పెప్పర్స్ని గ్రెనేడ్స్లో వాడేవారంట. ఈ చిప్పుని దాంతో తయారు చేశారు వీళ్ళు. ఉన్న చోట ఉండరు. తినేసి 10 నిమిషాలు అయింది, ఇప్పుడు తగ్గింది ఆ బర్నింగ్ సెన్సేషన్. అన్ని సెన్సెస్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చింది.
దీన్ని అనవసరంగా ట్రై చేయకూడదు. ఎందుకంటే ఏమో మరి నాకు బాగా మంట అనిపించింది. మరి మంట తినగలిగే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ ఇది ఎంతైనా ఈ దెయ్యం బొమ్మకి కరెక్ట్ మీనింగ్ ఉంది దీనికి. ఇదిగో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది లీటర్ బాటిల్. అది ఫైనల్. సో ఇది స్పైసీనా? ఎక్స్ట్రీమ్లీ స్పైసీనే. ఈ కంపెనీ మరి వాళ్ళు ఎందుకు తయారు చేశారు ఏమో నాకు తెలియదు, కానీ పొరపాటున తెలవకుండా తిన్నారా, అటు ఇటు వాటరు, లేకపోతే వాటర్ ఆపదు, గుర్తుపెట్టుకోండి, వాటర్ ఆపదు. షుగరు లేకపోతే అలాంటిది ఏదన్నా లేదా, నా కొడుకులు సచ్చారే అది కానివ్వండి మరి.